హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అభిషేక్. ఈరోజు నేను ఎడిటింగ్ మిషన్ పర్చేస్ చేశాను అనమాట, మ్యాక్బుక్ ఎయిర్. సో అది మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇంకా నుండి నెక్స్ట్ ఇప్పుడు ఇన్ని డేస్ వచ్చేసి ఐఫోన్ 13లో ఎడిట్ చేశాను, బట్ ఇంకా నుండి వచ్చేసి మన మ్యాక్బుక్లో ఎడిట్ చేద్దాం, ఎలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేసి. ప్లస్ ఇంకోటి, ఇంతకుముందు డెల్ ల్యాప్టాప్ ఉండేదన్నమాట, అయితే 4th జనరేషన్. దాంట్లో ఎడిటింగ్ ప్రాబ్లం అయ్యేది చాలా. సో ఇప్పుడు మ్యాక్ పర్చేస్ చేసాం, నెక్స్ట్ నుంచి ఇంకా మ్యాక్లో ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి అన్బాక్సింగ్ చేసి ఎలా చూసేద్దాం. అంటే అన్బాక్సింగ్ అంటే ఆల్రెడీ అన్బాక్స్ చేశాను అనమాట, ప్లస్ సెటప్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ ఇప్పుడు జస్ట్ మనం ఇంకొకసారి అట్లా ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కోసం. ఇది మనకు ల్యాప్టాప్ బాక్స్ ఇలా వస్తుందన్నమాట. ఆల్రెడీ అన్బాక్స్ చేసేసాను, బట్ మెయిన్ థింగ్ ఇక్కడ మనకు సీల్ వస్తుంది అనమాట. ఈ బ్రౌన్ కలర్లో ఉంది కదా, ఇక్కడ ఇట్లా ట్యాగ్ లాగా ఉంటుంది, అది రిమూవ్ చేసామంటే సీల్ ఇది ఓపెన్ అయిపోద్ది. ఇలా ఓపెన్ అయ్యాక ఈ లోపల చూసారా, ఇక్కడ మనము ఇది ఇలా అన్నామంటే మ్యాక్ టేప్ అది బాక్స్ అనేది బయటకు వస్తుంది అనమాట. పట్టుకొని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. ప్లస్ మనకు ఇది మ్యాక్ ఇలా వస్తుంది. దీనికి మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, ఇదంతా కంప్లీట్ కవర్తో వచ్చిందనమాట. సో మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి కవర్ అయితే లేదు దీని మీద. సో ఇప్పుడు ఈ కంప్లీట్ అంటే ఒకటి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆధార్ కార్డ్ అలా జిరాక్స్ తీసుకుంటే కంప్లీట్ లామినేషన్ ఎలా అయితే వస్తుందో, సేమ్ అలా ఇది లామినేటెడ్ అయిందనమాట. సో ఇది ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం. మ్యాక్బుక్ ఎయిర్ ఇది మనకు బాక్స్ ఇలా ఉంటుంది. దీనికి లామినేషన్ వస్తుంది అనమాట. సో ఆ లామినేషన్ కవర్ రిమూవ్ చేసాము. ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం. ఇంకా ఇది ల్యాప్టాప్. మనకు ఇది వచ్చేసి ఇక్కడ కవర్ ఉంటుంది కదా, ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ వస్తుంది అనమాట. ఈ కవర్ లిఫ్ట్ చేసామంటే ల్యాప్టాప్ పైకి వచ్చేస్తుంది. ప్లస్ ఇది మనకు ల్యాప్టాప్ కవరు. ఫస్ట్ బాక్స్లో ఏమేమి వచ్చే ఐటమ్స్ అనేది మనం చూసేద్దాము. ఈ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకు యాక్చువల్గా ఛార్జర్ వచ్చేసి రిమూవ్ చేశాను అనమాట ఆల్రెడీ. ఎందుకు ఛార్జర్ అంటే, ల్యాప్ ఆన్ చేసినప్పుడు సడన్గా ఆన్ అవ్వలేదన్నమాట ల్యాప్టాప్. సో ఆ ప్రాబ్లం ఏంటి అని నేను భయపడ్డాను అనమాట ఫస్ట్. సో క్లియర్గా వాళ్ళని అడిగితే, లేదు సార్ ఛార్జింగ్ అయిపోయింది, దాంట్లో బ్యాటరీ డ్రైన్ అవుట్ అయిపోయి ఉంటుంది, సో మనం ఛార్జ్ పెట్టి ఆన్ చేసామంటే ఆన్ అవుతుంది అన్నారు. సో ఇలా ఇది మంచి సీల్ ప్యాక్లో వస్తుంది అనమాట ఇట్లా. సో మనం దీనికి ఇది అంటే కంప్లీట్ రొటేట్ అయ్యి ఇట్లా ఒక లాక్లో వచ్చి ఉంటుంది. నేను దీన్ని రిమూవ్ చేశాను, ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇంకా డిజైన్డ్ బై యాపిల్ కాలిఫోర్నియా. దీంట్లో వచ్చేసి మనకి ఏమేమి వచ్చాయి, దీంట్లో ఒకటి మ్యాక్బుక్ ఇది యాపిల్ స్టిక్కర్స్ వచ్చాయి. తర్వాత ఓనర్స్ మాన్యువల్ వచ్చింది, ఇంకా వారంటీ కార్డ్స్ అన్నీ అనమాట. ఇదైతే ప్రస్తుతానికి ఇదొకటి బాక్స్లో వచ్చింది. ప్లస్ ఇంకొకటి ఛార్జర్. ఇది ఛార్జర్ అనమాట మనకు వచ్చేది. సో ఇంకా నెక్స్ట్ మనము ల్యాప్టాప్ని అన్బాక్స్ చేద్దాం. సో ఇది ల్యాప్టాప్. దీనికి మనకి ఇలా కవర్ వస్తుంది కదా, దీన్ని మనకి వెనకాల ఇలా ఉంటుందన్నమాట స్టిక్ చేసి. దీన్ని రిమూవ్ చేసామంటే కంప్లీట్గా ఇట్లా రిమూవ్ అయిపోద్ది. నీడ్ టు టేక్ ల్యాప్టాప్ అవుట్ సైడ్ అనమాట. అంతే. మీరు చూసారా ఎంత స్లిమ్ ఉంది ల్యాప్టాప్. చాలా యాక్చువల్గా మనకు రిలీజ్ చేసినప్పుడు ఒక ఎన్వలప్ కవర్లో తీసారనమాట దీన్ని. ఇంత స్లిమ్ ఉంది. దీనికి జస్ట్ మనకు ఈ 2 పోర్ట్స్ ఉన్నాయన్నమాట, టైప్ సి పోర్ట్స్ 2 ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఈ సైడ్ చూసుకున్నామంటే మనకు ఒకటి 3.5mm జాక్ ఉందన్నమాట. 3.5mm జాక్. ఇది ల్యాప్టాప్. సో మనం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఆల్రెడీ ఓపెన్ చేశాను అనుకోండి. సెటప్ అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మనకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేసి చూద్దాం మెయిన్. ఇప్పుడు ఇదైతే ల్యాప్టాప్ అనమాట, ఇలా ఉంటుంది. మనము ఇప్పుడు ఓపెన్ చేద్దాం. దీన్ని ఇంకొక మనకు మెయిన్ పాయింట్ ఏమంటే, మీకు రిమైనింగ్ ల్యాప్టాప్స్కి మ్యాక్కి ఒక డిఫరెన్స్ ఏంటంటే, మనకి ఇలా రియల్మీ వాళ్ళు కూడా తయారు చేశారు. బట్ ఈ ల్యాప్టాప్కి ఏంటంటే, మనం జస్ట్ ఏమి కింద ఇంకొక హ్యాండ్ అనేది యూస్ చేయకోకుండా ఇలా లిఫ్ట్ చేస్తే మనకు అసలు ఏం ఎఫెక్ట్ లేకోకుండా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఓపెన్ చేశాను ల్యాప్టాప్ అనేసి. సో అయిపోయింది. ఫింగర్ ప్రింట్ కూడా ఇక్కడ ఇచ్చాడు. సో ఫింగర్ ప్రింట్ పెట్టామంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అన్లాక్ అయిపోద్ది. ఇది మన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. ప్లస్ క్లారిటీ కూడా సూపర్ ఉంది ల్యాప్టాప్. కొంచెం బ్రైట్నెస్ పెట్టుకుందాం. ఇది ప్లస్ ఇది వచ్చేసి మనకు 400 nits స్క్రీన్ వస్తుంది. ప్లస్ నేను పర్చేస్ చేసింది వచ్చేసి 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 256GB SSD అనమాట. ఇది ప్రోడక్ట్ అయితే. దీనికి మనకు సెటప్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ప్లస్ కీబోర్డ్ కూడా మనకు బ్యాక్ లైట్ కీబోర్డ్ ఇచ్చాడనమాట దీనికి. ప్లస్ అంటే ఇంకోటి ఏమంటే, ఈ కీబోర్డ్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక సెట్టింగ్స్ చేంజ్ చేశాను. దట్ 5 secondsకి కీబోర్డ్ లైట్ ఆఫ్ అయిపోయాడు. ఇప్పుడు వదిలేసాను కదా, ఏం టచ్ చేయకుండా కీబోర్డ్ లైట్ అనేది ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇది చూసారా, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనము
టచ్ చేసామంటే లైట్ అనేది వస్తుంది. అది చీకట్లో అయితే కనపడుద్ది. నేను ఒకసారి మీకు లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను దాన్ని. ఒక్క నిమిషం. నైస్. ఇప్పుడు చూసారంటే లైట్ ఆఫ్లో ఉంది. మనం టచ్ చేసామంటే అది కొంచెం చూసారా లైట్ వచ్చింది. మరి ఒక 5 సెకండ్స్ అనమాట. ఇక్కడే 5 సెకండ్స్ మనం వదిలేసామంటే ఆఫ్ అయిపోద్ది. అంతే అనమాట. ఇది మనకు బ్యాక్ లైట్ కీబోర్డ్, ఇది ఒక ఆప్షన్ ఇచ్చారు. ప్లస్ మనకు ఫ్రెండ్స్ ఇంకొకటి, యాక్చువల్గా మనకు ఇప్పుడు మ్యాక్ మానిటరీ ఓఎస్ అని ఒకటి రిలీజ్ చేశాడు. అది వచ్చేసి మనకి ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే, సిస్టమ్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ చూసారా సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంది కదా. సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు అది అప్డేట్ అడుగుతుంది అనమాట. సో మనకి ఈ అప్డేట్ ప్లేస్లో మనకి నాకు వచ్చిన ఇష్యూ రైజ్ ఏంటంటే అనేబుల్ టు అప్డేట్ సెలెక్టెడ్ అప్డేట్స్ అనేసి వచ్చిందనమాట. అది రీజన్ ఏమి అంటే, మనం ఇక్కడ అడ్వాన్స్డ్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ లాస్ట్ 3 డైలాగ్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇన్స్టాల్ మ్యాక్ ఓఎస్ అప్డేట్ అనేసి. ఆ 3 డైలాగ్ బాక్సెస్ని మనము అన్చెక్ చేసి ఓకే చేసామంటే, తర్వాత మీరు ఆన్ చేశారంటే ఆటోమేటిక్గా స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా అప్డేట్ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఫ్యూచర్స్ ఏమి అంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ప్లస్ మీకు కంప్లీట్గా ఏమన్నా మైనర్ గెస్చర్స్ కానీ అవన్నీ మనం నెక్స్ట్ చూద్దాం. ఇది మనకు ప్రస్తుతానికి ల్యాప్టాప్ అనమాట. సో మనం ఇంక ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం దీంట్లో. ఇప్పుడు తీసే వీడియో కూడా మోస్ట్లీ ఎడిటింగ్ దీంట్లోనే ఉంటుంది అనమాట. ఈ ల్యాప్లోనే ఎడిట్ చేసి అప్డేట్ చేస్తాను. చూద్దాం ఎలా వస్తుంది అనేసి. ఒకసారి ల్యాప్టాప్ని మన స్టైల్లో చూద్దాం. జస్ట్ ఒక సినిమాటిక్ వ్యూలో చూద్దాం ల్యాప్టాప్ని ఎలా ఉంటుంది అనేసి. ఇది మనకు అన్బాక్సింగ్ వీడియో. నెక్స్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఫర్దర్ వీడియోస్ మ్యాక్ పైన మనకు ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే బాగుంటుంది, రెండరింగ్ ఎంతసేపు ఉంటుంది అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ తీసేటప్పుడు 4K వీడియో అయితే ఎలా వస్తుంది అంటే, 4K కెమెరా నా దగ్గర లేదు. సో నేను అయితే 1080p వరకు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. మీకు ఏ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే బాగుంటుంది మీకు అవన్నీ ఒకసారి చెప్తాను. ప్లస్ మీకు ఏమన్నా దీంట్లో ఇన్స్టాలేషన్ అప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా ఒకసారి నాకు కింద కామెంట్ బాక్స్లో చేయండి, మీకు క్లియరెన్స్ ఇస్తాను. సో నా వరకు అయితే ప్రజెంట్ సెటప్ మొత్తం కంప్లీట్లీ నేను క్లియర్ చేసేసాను. సో ఇట్ వాస్ ఫైన్. ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.